సహృదయా నిలయా సో ఫంకీ మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. విశ్వక్సేన్ గారు, కయాదు లోహర్ అండ్ అనుదీప్ డైరెక్టర్ గా. సినిమాలో స్టోరీ పట్టించుకోవద్దు, స్క్రీన్ ప్లే పట్టించుకోవద్దు, యాక్టింగ్ పట్టించుకోవద్దు, ఓన్లీ కామెడీ 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 అన్నారు. కామెడీ ఎక్కడ చెప్పండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగినా కేసేస్తారా? వేస్తారా? ప్లీజ్ చెప్పండి, అది ముందే చెప్పేసండి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుంది. కేసు అంటారు, అదంటారు, వేటకారంగా మాట్లాడొద్దు అంటారు. సినిమాలో సెటైర్లు వేస్తారు. సినిమాలో సెటైర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి పర్లే అనిపిస్తున్నాయి. పాజిటివ్స్ మాట్లాడదాం ఫస్ట్. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఈ సినిమా గురించి. పాజిటివ్స్ మాట్లాడదాం. పాజిటివ్స్. సెకండ్ హాఫ్ లో సంపత్ గారి పక్కగా ఒకడు ఉంటాడు, లేక కొంచెం జుట్టుతోటి ఒక ఆయన ఉంటాడు. ఆయన కామెడీ బాగుంది. సీరియస్లీ ఆయన కామెడీ బాగుంది. ఏదైతే అనుదీప్ గారు పెట్టిన ఒక టెంప్లెట్ ఉంటుందో, ఒక లెవెల్లో నడుస్తూ ఉంటుంది అన్నమాట కామెడీ అంత సినిమా మొత్తంలో కూడా. దాంట్లో బాగా కుదిరింది ఆయన. ఇంకెవ్వరికి కుదరలేదు, ఇక్కడ నచ్చలేదు. ఆయన ఒక్కడు మాత్రం కొంచెం మంచి అనిపించింది. అక్కడ కుర్చీదంతే మళ్ళీ వచ్చి సారీ అంటాడు, అది మస్తు అనిపించింది, మస్తు వచ్చింది. ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు, మంచి అనిపించింది. సెటైర్లు వేస్తారు మధ్యలో. పార్ట్ 2 పార్ట్ 1 గురించి సినిమా, తెలుగు సినిమా గురించి ఒకటి, డివోషనల్ టచ్ మీద సినిమాలు బాగా వస్తున్నాయి కదా, దాని మీద ప్రొడ్యూసర్ల క్యామియోలు, డైరెక్టర్ల క్యామియోలు వస్తూ ఉంటాయి. దాంట్లో కొన్ని వర్కౌట్ అయినాయి, అన్ని కాదు, కొన్ని వర్కౌట్ అయినాయి అంతే. అక్కడక్కడ జోకులు బాగానే పడింది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ 2-3, సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ 2-3. కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో కొంచెం బెటర్ అనిపించింది. అంతే, కొంచెమే, చాలా అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఇంకా నెగిటివ్స్ నుంచి మాట్లాడితే మాత్రం విశ్వక్సేన్ గారు అసలు ఈ సినిమాలకి అసలు సెట్టే కాలేదు బ్రో. ఆయన క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్ కానీ ఏదైతే ఉందో, ఆయన బాడీ లాంగ్వేజ్ కి ఈ సినిమా క్యారెక్టర్ అసలు సెట్టే కాలేదు. దానిలో కూర్చున్నట్టు అనిపించలేదు. ఆయన కామెడీ చేస్తున్నా కానీ కామెడీ ట్రై చేస్తున్నాడు. అరే నవ్వండ్రా అన్నట్టు చెప్పినట్టు అనిపిస్తా ఉంది. ఈజ్ నాట్ క్రియేటింగ్ దట్ కైండ్ ఆఫ్ నవ్వు వచ్చేటట్టు ఏం చేయట్లేదు అని ఫీలింగ్ వచ్చింది. కయాదు లోహర్ జస్ట్ ఉంది అంటే లైక్ ఆల్మోస్ట్ హీరోయిన్ ఏం చేస్తారు ప్రతి సినిమాలో ఇలా కొంచెం పెద్ద రోల్ ఇచ్చారు అంతే అనిపించింది తప్ప ఇంకేమీ లేదనిపించింది. 2 గంటలు 8 నిమిషాల సినిమా. చచ్చిపోయిన భయ్య నిజంగా చూడలేక. ఈ సినిమాలు అన్ని 1 లైనర్లు, పంచ్లే ఉంటాయి అనమాట. ఇది చేసినావు అంటే ఇదే కదరా చేసేది అన్నట్టు ఒక అదే కైండ్ ఆఫ్ కామెడీ నడుస్తూ ఉంటది. అట్లాంటి జోకులు కనుక మా ఫ్రెండ్ గ్రూప్ వేసినా అంటే నన్ను ఫస్ట్ ఎలా కొడతారు, నువ్వు వెళ్ళిపోయి నుంచి నీ ఫేస్ నాకు మళ్ళీ చూపెట్టకంటారు నన్ను. అంత దారుణంగా ఉంటాయి అట్లాంటి జోకులు పడతా ఉంటాయి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. హైలైట్ ఏంటంటే పడుతూనే ఉంటాయి. స్టోరీ అడగదన్నారు, పర్లేదు స్టోరీ అడగలేదు. సినిమా షూటింగ్ అంటారు, ఆ సినిమా షూటింగ్ అయినా చూపెట్టాలి కదా, అది చూపెట్టరు. ఆ సినిమా పాయింట్ అది కాదు, డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి మధ్యలో లవ్ స్టోరీ ఉంటుంది, అదే మెయిన్ పాయింట్ అంట. సో అదైనా సరే చూపించారంటే అది ఉండదు. ఎడిటింగ్ అయితే ఈ సీన్ అక్కడ ఉండాలి, ఆ సీన్ ఇక్కడ ఉండాలి, మొత్తం అటు ఇటు కలిమిలింగ్ చేసినట్టు అనిపిస్తా ఉండదు అన్నట్టు. ఒక సీన్ కి ఇంకో సీన్ కి సంబంధం ఉండదు. లిటరల్ గా కెమెరా ఆన్ చేసిన తర్వాత యాక్షన్ అంటారు చూసినావా, వీటి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది చూసినావా, ఆ షాట్ కూడా సినిమాలో ఉన్నట్టు ఉంటా ఉంటది. పర్ఫార్మెన్సెస్ అన్ని ఓవర్ ద టాప్ ఉంటాయి. నాకు ఇబ్బంది ఏం లేదు, ఓవర్ ద టాప్ అయినా పర్లేదు. దానివల్ల ఏం లాభం వచ్చింది, సినిమాకి ఏ రకంగా హెల్ప్ అయింది? పోనీ నాకు నవ్వు రావాలి కదా, ఏమీ అడగట్లేదు. స్టోరీ అడగట్లేదు, క్యారెక్టర్స్ అడగట్లేదు, ఎమోషన్ కూడా అడగట్లేదు. నవ్వు తెప్పియండి. గట్టి కొడితే సినిమాలో 200 జోకులు ఉంటాయి, ఖచ్చితంగా 200 జోకులు ఉంటాయి. దాంట్లో నాకు 3-4 అట్లా నవ్వు వచ్చినాయి. అవి కూడా యారి కానీరా బాబు నా వల్ల కాలేదు బ్రో. సీరియస్లీ ఒక సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తుంటేనే టైం చూసుకుంటున్నా, ఇంకా గంట ఉంది ఫస్ట్ హాఫ్, ఇంకా గంట ఉంది, ఇంకా ఇట్లా చూసుకోవాల్సి వస్తుంది నాకైతే మాత్రం. సినిమాలో గలీజ్ అనిపిస్తుంది అనుకుంటే ఒక బేసిక్ డైలాగ్ ఒకటి నడుస్తూ ఉంటుంది అన్నట్టు. సినిమా మొత్తం అది నడుస్తూ ఉంటది. దాంతో ఒక ఎమోషనల్ సీన్ పెడతా ఉంటారు. బట్ ఆ ఎమోషనల్ సీన్ జరగడానికైనా ముందేమన్నా జరగాలి కదా, కనీసం ఆ సీన్స్ అయినా బాగా రాసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే, జాతిరత్నాలు ప్రిన్స్ సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ నేను చేసింది నాకు అర్థం కావట్లేదు. అంటే జబర్దస్తులు, క్యాష్ షోలు బాగా చూస్తున్నారు కదా, ఆయన వస్తారు కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పడిందా నాకు అర్థం కావట్లేదు సీరియస్లీ. ఎందుకంటే ప్రిన్స్ ఫ్లాప్ అయింది, ప్రిన్స్ దీనికంటే వేరేట్లో బెటర్ ఉంటుంది. జాతిరత్నాలు దీంతో పోలిస్తే ఆస్కర్ రేంజ్ సినిమా, ఆ రేంజ్ లో ఉంటుంది నిజంగా. ఎందుకంటే ఒక కామెంటరీ నడుస్తూ ఉంటారు 2 సినిమాల్లో. దీంట్లో కామెంటరీ ఏముంది అంటే సెటైర్లు వేస్తున్నారు ఆ సినిమా గురించి. ఓహో ఇవన్నీ మళ్ళీ మాట్లాడితే వేటకారంగా మాట్లాడుతున్నారు, మళ్ళీ కేసేస్తారా? కామెడీ అంటే కామెడీ ఎక్కడ నవ్వు రావట్లేదు. అనగనగా ఒక రాజులో కూడా అనవసరంగా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ స్టిల్ సినిమా మెజారిటీ నవ్వించింది, నాకైతే నవ్వించింది. మీతో సంగతి నాకు సంబంధం లేదు. కనీసం అట్లున్న అయిపోయేది కదా. 1 లైన్ పంచులు కూడా బాగా పడినా గానీ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఆపు, కొత్తదేమని చూపెట్టి అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా మొత్తం అదే నడుస్తుంది, 1 లైన్ పంచులు. సినిమా మొత్తం అందరూ అనుదీప్ ని ఇమిటేట్ చేయడమే ట్రై చేస్తారు. అండ్ హైలైట్ ఏంటంటే సినిమాలో అనుదీప్ క్యామియో కూడా ఉంటుంది. పాయింట్ లేదా అనుకో, పోనీ నవ్వించిరా అంటే నా వల్ల కాలేదు, అస్సలు కాలేదు. అయిపోనిరా బాబు అని ఫీలింగ్ అయితే వచ్చింది. ఎమోషనల్ సీన్ అయితే మాత్రం అది ఎట్లా ఉంది భయ్యా. విశ్వక్సేన్ గారు అయితే మాత్రం దీనికి సెట్ కాలేదు. ఐ నో లైలా పోయింది అండ్ ఆల్సో మన ప్రతిసారి విశ్వక్సేన్ లాగా చేస్తున్నారని చెప్పేసి అని చెప్పి ఈసారి డైరెక్టర్ ఇమిటేట్ చేసినట్టు అనిపించింది. చాలా ఓవర్ ఉంటుంది అనమాట ఆయన పర్ఫార్మెన్స్. దానికి ఈ సినిమా
వేవ్ లెంత్ కి సెట్ కాలేదు. హీ కూడా బిన్ ఇంకా కొంచెం సైలెంట్ గా సటిల్ చేస్తే నాకు మస్తు అనిపిస్తున్నాయి. ఐ లవ్డ్ హిమ్ ఇన్ గామి, ఐ లవ్డ్ హిమ్ ఇన్ ఈ నగరానికి ఏమైంది, ఇప్పుడు ఈఎన్ఈ 2 వస్తుంది కాబట్టి బెటర్ ఉంటుందో తెలియదు కానీ లైక్ సితారా వాళ్ళ గురించి అయితే మాత్రం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మొన్న అలా అనగనగా రాజుకు అంత మంచి సినిమా తీసి ఈ సినిమా చూసుకోలేదా నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఏమనంటే మళ్ళీ కేసేస్తారో డౌట్ వస్తుంది. భీమ్స్ గారి మ్యూజిక్ ఉంటుంది పాటలు, అవి ఎందుకు వస్తున్నాయి అర్థం కాదు. నాకైతే మాత్రం ఒక్క సాంగ్ రిలీజ్ ముందు ఒకటి కూడా వినలేదు. థియేటర్ లో చూస్తుంటే ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. అక్కడ జరిగే సీన్ కి సాంగ్ కి సంబంధం లేదనిపించింది. మ్యూజిక్ అయితే ఇక నాకు గుర్తే లేదు. అట్లుందన్నమాట పరిస్థితి. నాకైతే మాత్రం ఓవరాల్ గా అసలు నచ్చలేబయ్యా సినిమా. నవ్విస్తామన్నారు, నవ్వించలేకపోయారు. నా బాధ అది. మీరు చూసారా, చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో ఉంటే ఉన్నట్టే, లేదంటే కేసేసినట్టే ఏమో. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇష్యూతో మళ్ళీ కలిసి అందరూ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.